ప్రస్తుతం శ్రీలంక ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడు చూడని ఎకనామిక్ క్రైసిస్లోకి అయితే వెళ్ళిపోయింది. రైస్ 290 రూపీస్ కేజీ, షుగర్ 290 రూపీస్ కేజీ, 400 గ్రామ్స్ మిల్క్ పౌడర్ని 900కి అమ్ముతున్నారు. ప్రజలకి నిత్యావసర వస్తువులు దొరకక చాలా ఇబ్బంది అవుతుంది. సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈవెన్ కొన్ని రెస్టారెంట్స్ 1 కప్ ఆఫ్ టీని 100 రూపీస్కి అమ్ముతున్నారు. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా ఉంది. ప్రస్తుతం శ్రీలంకన్ గవర్నమెంట్ 24 అవర్స్లో ఓన్లీ 4 అవర్స్ ఎలక్ట్రిసిటీ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఈ పవర్ క్రైసిస్ నుంచి బయటపడడానికి శ్రీలంకన్ గవర్నమెంట్ రోడ్ సైడ్లో ఉన్న స్ట్రీట్ లైట్స్ని కూడా యూజ్ చేయడం ఆపేసింది. ఈ ఎకనామిక్ క్రైసిస్ ఎఫెక్ట్ అనేది పేపర్ ఇండస్ట్రీ పైన కూడా పడింది. ఎగ్జామ్ పేపర్స్ లేక స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసేశారు. న్యూస్ పేపర్ ప్రింటింగ్ని కూడా ఆపేశారు. పెట్రోల్ రేట్స్ శ్రీలంకలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ 250 శ్రీలంకన్ రూపీ ఉంటే 1 లీటర్ ఆఫ్ డీజిల్ 200 శ్రీలంకన్ రూపీ ఉంది. పెట్రోల్ బంక్లో ఉన్న లైన్స్ని కంట్రోల్ చేయడానికి శ్రీలంకన్ గవర్నమెంట్ వాళ్ళ మిలిటరీని యూజ్ చేస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు శ్రీలంకలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. ఇప్పుడు మనం శ్రీలంక ఈ ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళిపోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం. శ్రీలంకన్ జీడిపిలో 12-15% కాంట్రిబ్యూషన్ టూరిజందే ఉంటుంది. టూరిజం ఇండస్ట్రీ అనేది శ్రీలంకలో 2019 నుంచే డౌన్ అయ్యింది. 2019లో ఏం జరిగిందంటే ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు 3 హోటల్స్ అండ్ 3 చర్చెస్లో బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఈ బాంబ్ బ్లాస్ట్ అనేవి 5 డిఫరెంట్ ప్లేసెస్ అక్రాస్ ద కంట్రీ అయ్యాయి. దీంట్లో 269 పీపుల్ చనిపోయారు. దీంట్లో 45 మెంబర్స్ ఫారినర్సే ఉన్నారు. దీంతో చాలా కంట్రీస్ శ్రీలంకకి టూరిజం వెళ్ళొద్దని వాళ్ళ పబ్లిక్ అయితే సజెస్ట్ చేశారు. దీని తర్వాత 2020లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలిసిందే. 2020లో కోవిడ్ వచ్చింది. దీంతో వరల్డ్ వైడ్ టూరిజం ఎఫెక్ట్ అయ్యింది. దీంతోపాటు శ్రీలంక కూడా ఎఫెక్ట్ అయ్యింది. 12-15% జీడిపి కాంట్రిబ్యూషన్ కాస్త 8%కి పడిపోయింది. ఏ కంట్రీ అయినా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పరంగా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతుంది. అసలు ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ సమ్ ఆఫ్ ఇంపోర్ట్స్. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ఏదైనా కంట్రీ 20 ఐటమ్స్ని 100 రూపీస్కి ఇంపోర్ట్ చేసుకుంది అనుకుందాం. అదే కంట్రీ ఇంకో 20 ఐటమ్స్ని 50 రూపీస్కి ఎక్స్పోర్ట్ చేసింది అనుకుందాం. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది 50 - 100 అంటే -50లోకి వెళ్ళింది. ఎప్పుడైతే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మైనస్లో వెళ్తుందో అప్పుడు ఆ కంట్రీ ఎకనామీ అనేది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. 2021లో శ్రీలంక ఇంపోర్ట్ పరంగా $2,241 మిలియన్ ఖర్చు చేస్తే ఎక్స్పోర్ట్ పరంగా $1,100 మిలియన్ మాత్రమే సంపాదించింది. ఇక్కడ శ్రీలంకన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది -1141కి వెళ్ళింది. దీనివల్ల ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ తగ్గాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. $US అనేది స్టాండర్డ్ కరెన్సీ. 2018లో అంటే 3 years ముందు $1 = 179 శ్రీలంకన్ రూపీ ఉండేది. ఈరోజు $1 = 314 శ్రీలంకన్ రూపీ ఉంది. అంటే $తో కంపేర్ చేస్తే శ్రీలంకన్ రూపీది అనేది లాస్ట్ 3 yearsలో 50% తగ్గింది. దీన్నే డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ అని అంటాము. డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ అనేది ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ పైన ఎలా ఎఫెక్ట్ ఇస్తుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2019లో $1 ఉన్న ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి శ్రీలంకకి 179 శ్రీలంకన్ రూపీస్ ఖర్చు అయ్యేది. ఇప్పుడు అదే $1 ఉన్న ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి శ్రీలంకకి 314 శ్రీలంకన్ రూపీస్ అయితే ఖర్చు అవుతుంది. ఇంపోర్ట్స్ పరంగా ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ పైన శ్రీలంకకి ఎటువంటి లాభం లేదు. ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే బయట కంట్రీస్ ఫారెన్ కరెన్సీలో పే చేస్తాయి కాబట్టి. ఏదైనా కంట్రీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పరంగా అండ్ టూరిజం పరంగా లాస్ వచ్చినంత మాత్రాన ఇంత పెద్ద ఎకనామిక్ క్రైసిస్లకైతే వెళ్ళిపోదు. ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ తీసుకునే డిసిజన్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. శ్రీలంక ఇంత పెద్ద ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళడానికి డైరెక్ట్గా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఇండైరెక్ట్గా మాత్రం శ్రీలంక యొక్క ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్స్ అని చెప్పాలి. 2019 ఎలక్షన్స్లో గోతబాయ రాజపక్ష ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈయన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్షిప్లో ఉన్నప్పుడు 2 ప్రామిసెస్ అయితే చేశారు. ఒకటిది శ్రీలంక ఎకనామిక్ గ్రోత్ని పెంచుతామని, రెండోది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని తగ్గిస్తామని. December 1, 2019లో గోతబాయ రాజపక్ష గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకుంది. అదేంటంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని 15% నుంచి 8%కి తగ్గించారు. అసలు వ్యాట్ ఎందుకు తగ్గించారు అనుకుంటున్నారా? దీని వెనుక ఒక సింపుల్ లాజిక్ ఉంది. వ్యాట్ తగ్గిస్తే పబ్లిక్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా కొంటారు. దీంతో కంట్రీ ఎకనామీ డెవలప్ అవుతుందని అనుకున్నారు.
వ్యాట్ తగ్గించాలనే డిసిజన్ గవర్నమెంట్ తీసుకుంది, ఇది బాగానే ఉంది. కాకపోతే 3 మంత్స్ తర్వాత పాండమిక్ వచ్చింది, అంతే, కంట్రీ అంతా లాక్డౌన్. సో ప్రొడక్ట్స్ ఎవరు కొనలేదు. దీంతో శ్రీలంక ఎకనామిక్ పైన ఇంకో పెద్ద దెబ్బ పడింది. ఈ వ్యాట్ తగ్గించడం వల్ల శ్రీలంకకి 2% ఆఫ్ జీడిపి లాస్ అయింది. 2021లో శ్రీలంకన్ గవర్నమెంట్ ఇంకొక డిసిజన్ తీసుకుంది. అదేంటంటే సింథటిక్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ని బ్యాన్ చేస్తున్నామని, ఇప్పటి నుంచి కంట్రీ మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని డిసిజన్ తీసుకుంది. అప్పటి వరకు శ్రీలంక కంట్రీ మొత్తం సరిపోయే రైస్ ప్రొడక్షన్ అయ్యేది. కాకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఇంప్లిమెంట్ చేసేసరికి రైస్ ప్రొడక్షన్ అనేది 3 మంత్స్లోనే 30% డౌన్ అయ్యింది. రైస్ ప్రొడక్షన్ లేక శ్రీలంకన్ గవర్నమెంట్ $415 మిలియన్ ఖర్చు చేసి రైస్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎఫెక్ట్ వేరే పంటలపైన కూడా పడింది. శ్రీలంక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టీ. ఆ సంవత్సరం టీ ప్రొడక్షన్ కూడా అంతగా అవ్వలేదు. దీంతో టీ ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఆపేసింది. నిజానికి శ్రీలంక సింథటిక్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ని బ్యాన్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎవ్రీ ఇయర్ శ్రీలంకకి సింథటిక్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి $400 మిలియన్ ఖర్చు అయ్యేది. ఈ ఖర్చుని తగ్గిద్దామని శ్రీలంకన్ గవర్నమెంట్ సింథటిక్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ని బ్యాన్ చేస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేశారు. నిజానికి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది హెల్త్ పరంగా అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా చాలా మంచిది. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మెల్లిమెల్లిగా ప్రమోట్ చేయాల్సిన విషయం. శ్రీలంకన్ గవర్నమెంట్ ఓవర్ నైట్ తీసుకున్న డిసిజన్ వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సక్సెస్ కాలేదు. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అదే శ్రీలంక చేసిన అప్పు గురించి మాట్లాడుకుందాం. 2017లో శ్రీలంకకి ఉన్న అప్పు $76 బిలియన్. 2020 వచ్చేసరికి అది $57 బిలియన్ అయ్యింది. శ్రీలంకలో 90% ఆఫ్ గవర్నమెంట్ ఇన్కమ్ అనేది అప్పు కట్టడానికే వెళ్ళిపోతుంది. ఈ ఇయర్ శ్రీలంక కట్టాల్సిన అప్పు $7 బిలియన్. దీంట్లో $1 బిలియన్ అనేది జూలై వరకు కట్టాలి అండ్ ఇంకా $6 బిలియన్ అనేది ఈ ఇయర్ ఎండ్ వరకు కట్టాలి. కానీ ప్రస్తుతం శ్రీలంక దగ్గర ఉన్న ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఎంతో తెలుసా? జస్ట్ $2 బిలియన్ మాత్రమే. బేసికల్లీ శ్రీలంక 2 టైప్స్ ఆఫ్ లోన్స్ తీసుకుంది. ఒకటి కన్సెషనరీ లోన్స్, ఇంకోటి కమర్షియల్ లోన్స్. కమర్షియల్ లోన్స్ని మనం మన ఇండియాలో ఉన్న పర్సనల్ లోన్స్ లాగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఇయర్ ఆఫ్ రీపేమెంట్ అనేది 5 to 10 years ఉంటుంది అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కన్సెషనరీ లోన్స్ని మనం ఇండియాలో ఉన్న హౌస్ లోన్స్తో కంపేర్ చేసుకోవచ్చు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ ఇయర్ ఆఫ్ పేమెంట్ అనేది 25 to 50 years వరకు ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో శ్రీలంక కమర్షియల్ లోన్స్ని చాలా ఎక్కువగా తీసుకుంది. కమర్షియల్ లోన్స్ని శ్రీలంక చైనా నుండి, ఇండియా నుండి, జపాన్ నుండి, యూకే నుంచి తీసుకుంది. కమర్షియల్ లోన్స్ తీసుకొని శ్రీలంక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని, రైల్వేస్ని, పోర్ట్స్ని, రోడ్స్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ శ్రీలంక పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడూ రిటర్న్స్ రాలేదు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ 2010లో కట్టిన హంబన్టోట ఇంటర్నేషనల్ పోర్ట్. నవంబర్ 2010లో శ్రీలంక చైనా నుండి $1.3 బిలియన్ అప్పు తీసుకొని ఒక పోర్ట్ని అయితే కట్టింది. కానీ కొన్ని ఇయర్స్లోనే ఆ పోర్ట్ అనేది లాసెస్లోకి వెళ్ళిపోయింది. దీంతో అప్పట్లో ఉన్న శ్రీలంకన్ గవర్నమెంట్ 80% ఆఫ్ ఆ పోర్ట్ షేర్ని ప్రైవేట్ చేద్దామని డిసైడ్ అయ్యింది. బిడ్డింగ్ చేసినప్పుడు చైనాకి సంబంధించిన చైనా మర్చెంట్ పోర్ట్ అనే కంపెనీ ఆ పోర్ట్ని $1.2 బిలియన్ పెట్టి కొనుక్కుంది. దీంతోపాటు ఆ పోర్ట్ 99 years చైనీస్ మర్చెంట్ పోర్ట్ కంపెనీ లీజ్లో ఉంటుందని అగ్రిమెంట్ రాసుకున్నారు. అంటే ఏ కంట్రీ దగ్గర అయితే అప్పు తీసుకొని పోర్ట్ కట్టారో అదే కంట్రీకి ఆ పోర్ట్ని అమ్మేశారు. దీన్నే డెట్ ట్రాప్ డిప్లొమసీ అని అంటారు. ఇక్కడ చైనా పాత్ర కూడా చాలా ఉంది. చైనా ఏం చేస్తుందంటే మిడ్ అండ్ లో లెవెల్ కంట్రీస్కి ఆ కంట్రీ మళ్ళీ అప్పు కట్టలేదని తెలిసినా కూడా అప్పు ఇస్తుంది. ఎప్పుడైతే ఆ కంట్రీ అప్పు కట్టలేదో ఆ టైంలో ఆ కంట్రీకి సంబంధించిన ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, రోడ్స్ని కానీ, ల్యాండ్స్ని కానీ, పోర్ట్స్ని కానీ లీజ్కి తీసేసుకుంటుంది. అది కూడా తక్కువ రేటుకే. ఇలా మల్టిపుల్ సెక్టార్స్లో వితిన్ ఏ షార్ట్ టైం లాసెస్ రావడం వల్ల శ్రీలంక ఈ ఎకనామిక్ క్రైసిస్లోకి అయితే వెళ్ళిపోయింది. ప్రస్తుతం మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా $1 బిలియన్ బెయిల్అవుట్ అయితే ఇచ్చింది. దీంతోపాటు $500 మిలియన్ వర్త్ పెట్రోలియం ప్రొడక్ట్స్ని అయితే శ్రీలంకకి పంపించడం జరిగింది. హోప్ శ్రీలంక ఈ క్రైసిస్ నుంచే తొందరలో బయటపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.